ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు సహోదరులారా? దేవుని కృప వల్ల అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనము ఒక చాలా ముఖ్యమైన వాక్యాన్ని చూద్దాం. మత్తయి 6:3. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకయుండవలెను. వావ్! ఎంత అద్భుతమైన సత్యమిది! ప్రియులారా, ఈ వాక్యం మనకొక శక్తివంతమైన నీతిని నేర్పిస్తుంది. అది ఏమిటంటే, నీ మంచితనాన్ని గొప్పగా చెప్పుకోకు, గోప్యంగా చెయ్యు. కాని ఈ రోజుల్లో మన పరిస్థితి ఎలా ఉందంటే, మనం ఎవరికైనా సహాయం చేసినా, ఓడిపోయిన వారిని ధైర్యపరిచినా, లేదా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టినా వెంటనే ఏం చేస్తాం? ఫోటో తీస్తాం, స్టేటస్ పెడతాం, సోషల్ మీడియాలో పెట్టేస్తాం. ఎందుకు? చుట్టూ ఉన్నవాళ్లు తెలుసుకోవాలి అనే కోరిక వల్ల. కాని దేవుడు చెబుతున్నాడు, నీ కుడిచేతి చేయునది నీ ఎడమ చేతికి తెలియకూడదు. అంటే ఏమిటి? నీవు చేసే ధర్మం అంటే నీ సహాయం, నీ మంచితనం, ఇవి లోకానికి చూపించడానికి కాదు, పరలోకపు తండ్రిని సంతోషపెట్టడానికి. ఎందుకంటే దేవుడు మన పనులను మాత్రమే కాదు, మన హృదయాన్ని కూడా పరిశీలిస్తాడు. మీకొక విషయం గుర్తుందా? యేసుప్రభువారి జీవితంలో ఆయన ఎప్పుడూ తాను ఎంత సహాయం చేస్తున్నానో చెప్పుకోలేదు. కాని ఆయన చేసిన ప్రతి పని ప్రేమతో, నిశ్శబ్దంగా, నిస్వార్థంగా చేశారు. అలాగే మనము మన ధర్మాన్ని చేసేటప్పుడు అందరికోసం కాదు, ఇది దేవుని కోసం చేస్తున్నాను అనే భావంతో చెయ్యాలి. ప్రియులారా, మన దయను లోకాన్ని మెప్పించడానికి కాకుండా దేవుని హృదయాన్ని తాకడానికి ఉపయోగిద్దాం. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను సహాయం చేస్తాను, కాని అహంకారం, కోపం, గర్వం చూపను. నేను ప్రేమిస్తాను, కాని ప్రచారం కోసం కాదు. నేను ధర్మాన్ని రహస్యంగా చేస్తాను, ఎందుకంటే నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, దేవుని మహాకృప మీ మీద, మీ కుటుంబాల మీద నిత్యము ఉండునుగాక. ఆమేన్.